మొదట లండన్ని, ఆ తర్వాతన 11 నగరాలు ఏవైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి నగరాలు, ఆ తర్వాత టోటల్ బ్రిటన్. ఓవరాల్గా 2040 కల్లా 2050కి బ్రిటన్ కాస్త తొలి యూరోపియన్ ఇస్లామిక్ కంట్రీగా మారబోతోంది. ఇప్పటికే అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చేసినాయి. బ్రిటిష్ పౌరుల సంఖ్య తగ్గిపోయింది, పుట్టుకల సంఖ్య తగ్గిపోయింది, పౌరుల సంఖ్య తగ్గిపోతుంది. ఈవెన్ బ్రిటిష్ అమ్మాయిలు కూడా ఎక్కువ మంది ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా, మతం మార్చుకోవడం ద్వారా డెమోగ్రఫికల్ చేంజ్ విపరీతమైనటువంటి సూపర్ ఫాస్ట్లో నడిచిపోతుంది. అదే సందర్భంలో చొరబాటుదారుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళకి శరణార్థులుగా, దేశ పౌరులుగా గుర్తింపులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని లండన్ మేయర్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఏకంగా హోమ్ మినిస్టరే వచ్చి చేరింది కాబట్టి లేబర్ గవర్నమెంట్ కావాలని ఇస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. చివరికి అక్కడ క్రైస్తవులు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు తమ స్వేచ్ఛ కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. క్రైస్తవులకు సంబంధించి లండన్లో అతి పెద్దదైనటువంటి వెస్ట్ మినిస్టర్ ఎబే ఉన్నటువంటి ఆంగ్లికన్ చర్చ్ ఏదైతే ఉందో, ఆంగ్లికన్ చర్చ్ అనేటటువంటిది అతి పెద్దదైనటువంటి, అతి పురాతనమైనటువంటి చర్చి బ్రిటన్లో. అయితే అక్కడ కాకుండా ఇప్పుడు ఆ చర్చికి సంబంధించినటువంటి ప్రదేశంలో కావాలని ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. 500 మసీదులు ఉన్నాయి లండన్లో, అయినా కూడా అక్కడే ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ మతాచారాల ప్రకారం 7 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అది తమ మత స్థలం కిందన ప్రకటిస్తారు. అది వాళ్ళ మతాచారం. వాస్తవానికి బాబ్రీ ఇన్సిడెంట్లో బాబ్రీ ఎప్పటి నుంచినో ప్రార్థనలు మానేశారు, ఎందుకంటే అక్కడ గుడి ఉంది అన్నటువంటి ఉద్దేశంతో విగ్రహం వచ్చాక. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్ కలిసి ముస్లింల్ని ఈ విధానం ప్రకారం మీరు తీసుకోవచ్చు అంటూ కావాలని అక్కడ ప్రార్థనలు చేయించేవాళ్ళు అనమాట. తద్వారా ఏళ్ల తరబడి మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. అదే ఇక్కడ తెలివితేటలు అనమాట. ఇక్కడ కూడా క్రైస్తవుల స్థలాలు స్వాధీనం చేసుకోవడానికి కొత్త ఎత్తుగడ వేస్తున్నారు.